నల్గొండ జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. పీడీఎస్ బియ్యం దందా చేస్తున్న వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న మిర్యాలగూడ డిప్యూటీ తహసీల్దార్ జావేద్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పీడీఎస్ బియ్యం సరఫరా చేస్తున్న 3 వాహనాలను కోర్టు నుండి రిలీజ్ ఆర్డర్ కోసం 70,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్టుగా బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. లంచం తీసుకుంటున్నా లంచం డిమాండ్ చేయడాన్ని నేరంగా పరిగణిస్తున్నట్టుగా ఏసీబీ అధికారులు తెలిపారు. పీడీఎస్ రైస్ తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆంధ్ర ఏరియాలో ఎక్కువ ధరకు అమ్మే బిజినెస్ చేస్తాడు. ఆ క్రమంలో మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీసులు వాళ్ళ పైన 3 కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళ 3 వెహికల్స్ సీజ్ చేశారు. ఆ సీజ్ చేసిన వెహికల్కు రిలీజింగ్ ఆర్డరు తర్వాత ఈ కలెక్టర్ గారి కోర్టులో ఆర్డర్ ఇప్పించడానికి ప్రాసెస్ చేయడానికి ఈ సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ షేక్ జావేద్, ఆ డిప్యూటీ తహసీల్దార్ మిర్యాలగూడ గారు ఎవరైతే ఆ వెహికల్స్ సీజ్ ఉన్నాయో వాళ్ళని అప్రోచ్ అయ్యి 1 lakh డిమాండ్ చేశాడు. వాళ్ళు 1 lakh మేము ఇచ్చుకోలేము అంటే దాన్ని తగ్గించి 70,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ 70,000 ఎవరైతే మా కంప్లైంట్ ఇచ్చారో ఆ 70,000 అతని దగ్గర ఆయనకు ఇవ్వడానికి డబ్బులు లేవు ఒకటి, తర్వాత ఆయనకు డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేదు కాబట్టి మమ్మల్ని సంప్రదించాడు. దానిపైన నల్గొండ ఏసీబీ రేంజ్ ఆఫీసులో కేసు రిజిస్టర్ అయింది షేక్ జావేద్ పైన.